అందరి ఫేస్‌లో టెన్షన్ కనిపిస్తూ ఉంటే, నేను మాత్రం ఏముందిలే, ఈ ఆడవాళ్ళకి పురుటి నొప్పులనేవి ఏమైనా కొత్తా? అన్నట్టు అందరికీ సర్ది చెప్తున్నాను. ఇంతలో ఈమె భర్తెవరు అని నర్సు వచ్చి అడిగింది. నేనే అని చెప్పగానే, లోపలికి ఒక్కసారి రండి మీరు అని తీసుకువెళ్లారు. చుట్టూ నర్సులు నిలబడి, ఎదురుగా డాక్టర్ నిలబడి, పుష్ చెయ్యమ్మా, ఇంకా బలం పెట్టమ్మా అంటూ ఉంటే, నా చెయ్యిని బలంగా పట్టుకొని, డాక్టర్, నా వల్ల కాదు అని నా భార్య నోటి నుంచి మాట వస్తుంటే, నా గొంతులో తడియారిపోతూ, నోటిలో మాట రాకుండా శరీరం మొత్తం వణికిపోతోంది. హాస్పిటల్ బెడ్ మీద నా భార్య, చుట్టూ నర్సులు, డాక్టర్లు, తన కళ్లల్లో కన్నీళ్లు, రెండు కాళ్ళనీ దూరం పెట్టి, బలం పెట్టు బలం పెట్టు అంటుంటే, నా వల్ల కావటం లేదు డాక్టర్ అంటూ అలసిపోతోంది. లోపలికి వెళ్ళిన నాతో డాక్టర్, ఈమె భర్త మీరేనా? వచ్చి పక్కన నిలబడి మీ భార్యకి ధైర్యం చెప్పండి. భయపడుతోంది. మేము ఎంత చెప్పినా వినటం లేదు మా మాట. భర్త కదా, మీరు చెప్పండి అన్నారు. ఎప్పుడూ సినిమాలలో గదిలోకి తీసుకువెళ్లడం, ఒక అరుపు వినిపించటం, బిడ్డని బయటికి తీసుకురావడం, ఇదే అనుకున్నా జన్మనివ్వడమంటే. 7 నెలలో శరీరం ఉబ్బి, పాదాలు నడవటానికి రావటం లేదని బాధపడితే, ఏముందిలే, ఇంకో 2 నెలల్లో బిడ్డ బయటికొచ్చేస్తుంది కదా, ఎందుకంత హడావిడి అని ఆడిపోసుకునేవాణ్ణి. తన కాళ్లని దూరం చేసి, ఊపిరి బిగబట్టి వెలవెల్లాడుతుంటే అర్థమవుతోంది, అప్పుడు తనని నేను ఎంత చులకనగా చూశానో అనేది. నా భార్య వచ్చి 3వ నెల తల్లి కాబోతున్నా అన్నగానే, మగాడిగా నాలో గొప్పతనం అనుకున్న నేను 3 రాత్రులు కలిసి తనకి మూడ్ తెప్పించి, 3 అంగుళాల రంధ్రంతో నేనాడిన ఆట పాలించిందనుకుని మురిసిపోయాను. కాని లోపలికి వచ్చి చూస్తే అర్థమైంది. ముయ్యలేనంత బరువు పొట్ట ఉన్నా తనని పడుకోబెట్టి, ఒంగోమని చెప్పి, 2 కాళ్ల మధ్యభాగం నుంచి తలని చూపించమని చెప్పి, వెన్నుపూసకి ఇచ్చిన ఆ సూది చూస్తే నాకే భయమేసింది. బిడ్డని బయటికి తీయడానికి తనలో ఉన్న బలమంతా ఉపయోగించినా ఓపిక సరిపోక కళ్ళు మూతబడుతుంటే, పడుకోకు అమ్మాయి, నిద్రపోకూడదు, మీ ఆవిడే కదా, కళ్ళు ముయ్యకుండా చూడండి అంటూ డాక్టర్ కోపపడుతుంటే ఒళ్లంతా వణికిపోతోంది. నోట మాట రాక, లక్ష్మీ, లెగు, ఇటు చూడు, ఇంకొంచెం ఓపిక తెచ్చుకో, కాస్త ఓపిక తెచ్చుకో అంటూ తనకి ధైర్యం చెప్తుంటే అర్థమవుతోంది, ఒకప్పుడు తనని నేను ఎంత తక్కువ చేసి చూశాను అనేది. ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. నా భార్యకి నొప్పులు మొదలయ్యాయంట అని ఫోన్ రాగానే, ఏముందిలే, పురిటి నొప్పులే కదా అని నెమ్మదిగా హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే మా వాళ్లందరూ హాస్పిటల్ చేరుకున్నారు. ఇప్పుడు 3 అంగుళాల రంధ్రం నుంచి ఒక 3 కేజీల బిడ్డని బయటికి తీస్తుంటే నాకర్థమవుతోంది, గొప్పతనం నాది కాదు, నా భార్యది అని. 5వ నెలలో వచ్చి, ఏవండి, వాంతులవుతూ కొంచెం వికారంగా ఉందంటే, అడ్డమైనవన్నీ తింటే ఇలాగే ఉంటుంది, ఎప్పుడూ అలా కూర్చుని కుంభాలు మెక్కకపోతే కాస్త తక్కువ తిననచ్చుగా అని తిట్టేవాణ్ణి. ఇప్పుడు నా చెయ్యి పట్టుకొని ఊపిరి బిగబట్టి విలవిల్లాడుతుంటే అర్థమవుతోంది, అప్పుడు అంత తినడమనేది ఇప్పుడిలా కష్టపడకుండా ఉండటానికే అని. ఓపిక లేక నీరసమైన మా ఇద్దరి దగ్గరికి డాక్టర్ వచ్చి, లగమ్మ, నిద్రపోకు, బిడ్డ అడ్డం తిరిగేలా ఉంది, కొంచెం నువ్వు ఓపిక తెచ్చుకో అని అనగానే, అడ్డం తిరిగితే ఏం చెయ్యాలి డాక్టర్ అని అడిగాను అమాయకంగా. ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఒక్క క్షణం ఈ నొప్పికన్నా నాకదే మంచేమో అనిపించింది.